లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్ గా తీసుకున్న సీఈసీ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఈ నోటీసుకు రేపు ఉదయం 11 గంటల వరకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరినట్టు తెలుస్తోంది. కాగా తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్ట్ ను తెప్పించుకున్న తర్వాత ఈ నోటీసు జారీ చేశారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ సందీప్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే ఆయన యూజువల్ గా ఎప్పుడు కూడా ఈ ఏజ్ లో కూడా 70 ఏజ్ లో కూడా ఆయన ఎప్పుడు కూడా అగ్రెసివ్ స్పీచ్ ఉంటుంది. ఆయనది ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీస్ లీడర్స్ ని కానీ అలాగే అపోజిషన్ పార్టీస్ ని కానీ ఎప్పుడు కూడా ఆయన డిఫెన్స్ లో నెట్టే ప్రయత్నంలో లోకల్ ఫోక్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. ప్రధానంగా ఉదాహరణకు సన్నాసులు అని ఇలా ఆయన సంబోధిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరొకసారి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్ గా తీసుకున్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. పార్టీ అధినేతగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీస్ కు గురువారం ఏప్రిల్ 18 ఉదయం 11 గంటల వరకు కూడా కమిషన్ కు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్ట్ ను తెప్పించుకున్న తర్వాత ఈ నోటీసు జారీ చేయవలసి వచ్చిందని కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ పేర్కొన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల 6వ తేదీన ఫిర్యాదు వచ్చిందని, అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష పదాలు చాలా పరుష పదజాలాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారని కూడా దాంట్లో ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈ నెల 9న లేఖ రాశామని, ఆయన నుంచి 10వ తేదీన వివరణ వచ్చిందని అవినాష్ కుమార్ ప్రస్తావించారు. దీనికి తోడు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి కూడా వచ్చిన రిప్లైలో కూడా కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని వాస్తవాలను ఉదాహరించారని కూడా ఈ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దానికి రిప్లై ఇవ్వాలి, మీరు ఆ లాంగ్వేజ్ ఎందుకు వాడారు అనేది కూడా ఒక రిప్లై అయితే అడిగింది బీఆర్ఎస్ అధినేతను. మరి బీఆర్ఎస్ అధినేత ఎలాంటి రిప్లై ఇస్తారో, న్యాచురల్ గానే తన లాంగ్వేజ్ అలాగే ఉంటుంది, నేను ఎప్పటి నుంచో ఇలాగే మాట్లాడుతున్నాను, కొత్తగా మాట్లాడేది లేదు, దాంట్లో అంత అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏం లేవు అన్నట్టు ఆయన ఈసీకి సంజయ్ చెప్పుకుంటారా, లేకపోతే తాను మాట్లాడింది నేను స్టాండ్ అయి ఉన్నాను, వాట్ ఎవర్ ఐ స్పోక్ దాని మీద నేను కట్టుబడి ఉంటానంటారా అనేది మనకి బీఆర్ఎస్ అధినేత ఎలా ఇచ్చే సంజయ్ పైనే ఆధారపడి ఉంటుంది. అది మనకి 18th లోపల కూడా ప్రిసైజ్ గా ఈసీ చెప్పింది, ఆ లోపల కూడా వివరణ ఇవ్వాలని 18th వరకు మనము వేచి చూడాల్సిందే సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.